అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ డిమాండ్ చేశారు. నిన్న కురిసిన అకాల వర్షంతో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ధాన్యం తడిస్తే వెంటనే కొనుగోలు చేయాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు కనీసం రైతుల వైపు చూడడం లేదని విమర్శించారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గతంలో ప్రగల్భాలు పలికిర్రు. తడిసినటువంటి వడ్లను మేము కొనేంత వరకు ఇక్కడనే కూర్చుంటాం, మేము అధికారంలోకి వస్తే ఇక్కడనే ఉంటామని చెప్పేసి మాట్లాడారు. కనీసం ఇక్కడికి వచ్చి రైతులను పరామర్శించేటువంటి దిక్కు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు తప్ప రైతు పక్షపాతిగా ఉంటానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఈనాడు రైతుల యొక్క గోసలను పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఇక్కడ ఈ మార్కెట్లో తడిసిన ప్రతి గింజను కొనేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. రైతులకైతే ఏదైతే నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా విప్ని లక్ష్మణ్ కుమార్ గారిని కోరుకుంటా ఉన్నాం. ఈనాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు 500 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి అదేవిధంగా రైతులను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో కూర్చున్న తర్వాత 250 మంది రైతుల యొక్క ఆత్మహత్యలకు కారణమయ్యారు. అప్పుడు గతంలో 24 గంటలు కరెంట్ ఇస్తే కనీసం కరెంట్ ఇవ్వక అదేవిధంగా వాటర్ ఇవ్వక పంటలు వెళ్ళిపోతే రైతులందరూ కూడా అరిగోసపడతా ఉన్నారు. ఈనాడు అనుకోకుండా అకాల వర్షాలు సంభవించి రైతులందరూ కూడా